ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన వివిధ విభాగాల నియామక పరీక్షలకు సంబంధించి ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు ఇది కీలకమైన అప్డేట్గా మారింది. కమిషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్, అసిస్టెంట్ కెమిస్టు, గ్రౌండ్ వాటర్ విభాగం, లైబ్రేరియన్, మెడికల్ విభాగం మరియు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఫిషరీస్ విభాగం పోస్టులకు సంబంధించిన ఎంపిక జాబితాలు సిద్ధం చేసి అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబరు లేదా హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా తమ ఫలితాలను సులభంగా వెబ్సైట్లో చూసుకోవచ్చు. వివరాల కోసం pac.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని ఏపీపీఎస్సీ సూచించింది. ఇందులో ముఖ్యంగా అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ పోస్టులు, గిరిజన సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడానికి ఈ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనవలసి ఉంటుంది. కమిషన్ త్వరలోనే వెరిఫికేషన్ తేదీలు, ప్రదేశాలు ప్రకటించనుంది. ఇక అసిస్టెంట్ కెమిస్టు ఫలితాలు కూడా ఒక ముఖ్యాంశంగా నిలిచాయి. నీటి నమూనాలు, భూగర్భ జలాల నాణ్యత పరీక్షల వంటి సాంకేతిక రంగానికి సంబంధించిన ఈ పోస్టులు చాలా పోటీగా ఉన్నాయని అధికారులు చెప్పారు. ఎంపికైన అభ్యర్థులు తగిన శిక్షణ అనంతరం సేవల్లోకి నియమించబడతారని కమిషన్ పేర్కొంది. లైబ్రేరియన్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. మెడికల్ కళాశాలలు, ఆసుపత్రులు, నర్సింగ్ కాలేజీలలో లైబ్రరీ నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్న అభ్యర్థులు ఇప్పుడు ఎంపిక జాబితాలో స్థానం సంపాదించారు. వైద్య విద్యా రంగానికి సంబంధించిన సాంకేతిక పుస్తకాలు, జర్నల్స్ నిర్వహణలో వీరి పాత్ర కీలకం కానుంది. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఫలితాలు కూడా ఈ జాబితాలో భాగమే. ఈ పోస్టులకు ఎంపికైన వారు రాష్ట్ర వ్యాప్తంగా చేపల సాగు అభివృద్ధి, రైతులకు మార్గదర్శకత్వం ఇవ్వడం మరియు చేపల ఉత్పత్తి పెంపుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడం వంటి బాధ్యతలు నిర్వహించనున్నారు. ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఫలితాల ప్రకటనతో పాటు మెరిట్ లిస్టు, రిజర్వ్ లిస్టు మరియు కట్ ఆఫ్ మార్కులు కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ వర్గానుసారం వివరాలు పరిశీలించవచ్చు. తదుపరి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూలు లేదా నేరుగా నియామకం వంటి ప్రక్రియలు జరగనున్నాయి. అభ్యర్థులు తమ ఫలితాలపై ఏవైనా సందేహాలు, వివరణలు కోరాలనుకుంటే ఏపీపీఎస్సీ అధికారిక ఈమెయిల్ ద్వారా హెల్ప్ డెస్క్ ద్వారా సంప్రదించవచ్చని కమిషన్ తెలిపింది. ముఖ్యంగా కమిషన్ స్పష్టం చేసింది, ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా మూల ధృవపత్రాలు, విద్య అర్హత సర్టిఫికెట్లు, కమ్యూనిటీ సర్టిఫికెట్ మరియు వయసు ఆధారిత రుజువులు తీసుకురావాలని. ఈ ధృవపత్రాల పరిశీలన అనంతరం మాత్రమే తుది ఎంపిక జాబితా ప్రకటించబడుతుంది. ఇక చివరగా ఏపీపీఎస్సీ అధికారులు ఈ ఫలితాలు పూర్తిగా పారదర్శక పద్ధతిలో మెరిట్ ఆధారంగా సిద్ధం చేశామని వెల్లడించారు. ఆన్లైన్ సమాధాన పత్రాలు, అబ్జెక్టివ్ కీలు మరియు అభ్యర్థుల సమాధానాల విశ్లేషణ ప్రక్రియలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అభ్యర్థులు ఇప్పుడు కమిషన్ వెబ్సైట్ ద్వారా తమ ర్యాంకు, కట్ ఆఫ్, తదుపరి దశ వివరాలు పరిశీలించవచ్చు. ఈ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత విభాగాలలో కొత్తగా ఎంపికైన అభ్యర్థుల సేవలో చేరుతారని ఏపీపీఎస్సీ తెలిపింది.